పచ్చి రొయ్యలంటేనే పోషకాల గని. రొయ్యలలో విటమిన్ B12, జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్ల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. B12 లోపం ఉన్నవారు రొయ్యలను తినడం వల్ల ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చి రొయ్యలలో ఎక్కువగా కొవ్వు శాతం ఉంటుందనే అపోహ ఉన్నప్పటికీ ఎంత కావాలో అంత తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ పచ్చి రొయ్యలతో ఒక మంచి రెసిపీని మీకు ఈ రోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. అదే పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడి. ఈ పచ్చి రొయ్యలను ముందుగా పొట్టు ఒలిచేసి ఆ తర్వాత ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో, అందులో ఆయిల్ ఏమి వేయొద్దండి, డైరెక్ట్ గా ఈ ముక్కలన్నీ అందులో వేసేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి ఇలా మొత్తం కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు ఇదిగోండి ఇలా నీరు అనేది వస్తుంది. ఈ నీరంతా కూడా ఇందులోనే ఇంకిపోయేదాకా మనము కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే ముక్క గట్టిపడుతుంది. అలాగే చెమ్మనేది లేకుండా మనం వేయించుకున్నప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి. పచ్చదనం అనేది పోతుంది. నీసు వాసన అనేది రాదు. చూడండి ఎలా డ్రై అయిపోయిందో. ఇలా డ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను పల్లి నూనె తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకున్నాం అనుకోండి ముక్క అనేది గట్టిగా అవుతుంది. తినేటప్పుడు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. ముక్క అనేది జ్యూసీగా ఉండదన్నమాట. ఇలా వచ్చేసింది అనుకోండి మనకు జ్యూసీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రొయ్యలు కొనేటప్పుడు కూడా మీడియం సైజులో తీసుకుంటేనే బాగుంటుందండి. పెద్దవి అనుకోండి కొంచెం టేస్ట్ అనేది బాగుండదు. ఇలా తీసుకుంటేనే బాగుంటుంది. కానీ ఎక్కువ పీసెస్ ఇష్టపడే వారికి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంటే. కానీ టేస్ట్ కదా మనకు ముఖ్యం. కావాల్సింది గ్రేవీ కొంచెం తగ్గించుకొని ముక్కలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లిపాయలను కూడా కొంచెం మనము దంచేసుకోవాలండి తాలింపు కోసమని. రొయ్యలు వేయించగా మిగిలినటువంటి అదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. ఎప్పుడైనా ముందుగా మనము ఉడికేటప్పుడు కొంచెము పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఉడకబెడతాం కదా కొన్ని పచ్చళ్ళకు. అప్పుడు మనము ఇలా మళ్ళీ రెండోసారి వేసినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని తగ్గించుకొని వేసుకోవాలి సరిపడా. అదేవిధంగా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇప్పుడు దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్య ముక్కలను కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ధనియాల పొడిని కొంచెం, అలాగే ఆవాలను కొంచెం రోస్ట్ చేసేసి మిక్సీ వేసేసుకొని ఆ పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలనేది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీంతోటే మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులోకి లవంగ, ఇలాచి, చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ వీటన్నింటినీ కూడా రోస్ట్ చేసేసి మిక్సీ చేసి గరం మసాలాని వేసేసుకుంటే చాలా బాగుంటుంది. బయట కొన్నదానికంటే ఇంట్లో రెడీ చేసుకొని వేసుకోండి. చాలా మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. పచ్చి రొయ్యలను ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా చల్లారినటువంటి రొయ్యల మిశ్రమంలో మీ రుచికి సరిపడా కారాన్ని వేసి కలుపుకోండి. ఇలా మొత్తం కలిపినటువంటి ఈ మిశ్రమంలో నిమ్మకాయ రసాన్ని కూడా పోసుకొని కలుపుకోవాలండి. ఈ రసం కూడా మీ రుచికి తగినట్టుగానే కలుపుకోండి. కొంతమంది ఎక్కువగా పులుపు ఇష్టపడతారు, కొంతమంది తక్కువగా ఇష్టపడతారు. కానీ నిమ్మరసం వేయటం వల్ల మనకు నీసు అనేది రాకుండా ఉంటుంది. ముక్క కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. గ్రేవీ కూడా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు అంతా మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. అంతేనండి, వెరీ టేస్టీ యమ్మీ పచ్చి రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ పచ్చడి కన్నా, ఫిష్ పచ్చడి కన్నా కూడా రొయ్యల పచ్చడి అయితే చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని ఇప్పుడే వేసేసుకొని తినొచ్చండి. కానీ ఏ పచ్చడినైనా ఒక 2 days ఆగినట్లయితే ఇందులో ఉన్నటువంటి కారము, ఉప్పు, పులుపు అంతా పట్టేసేసి మంచి కన్సిస్టెన్సీతో మనకైతే రెసిపీ రెడీ అయిపోతుంది. సో 2 days తర్వాత చూడండి ఇదిగోండి ఇలా అవుతుందన్నమాట. గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. వీలైతే ఒక లైక్ చేసేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.